హలో గాయస్, మనకి రీసెంట్గా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. దీని తర్వాత ఇండియన్ టీంకి ఒక అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరిని పెట్టాలి అనేదే ఇక్కడ పాయింట్. అయితే ఇటువైపు చూసుకుంటే మరి శుభ్మన్ గిల్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, దాని తర్వాత కేఎల్ రాహుల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, సో దాని తర్వాత బుమ్రా ఉన్నాడు. సో ఇలాగ 5-6 పేర్లు వస్తూ ఉన్నాయి. మరి వీళ్ళందరిలో ఎవరిని పెట్టాలి అనే డెసిషన్ మీద మరి సునీల్ గవాస్కర్ కూడా రీసెంట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే, మనకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న క్రికెట్లో అసలు కెప్టెన్సీ అనుభవం ఉన్న ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కూడా ఐపీఎల్లో చూసుకుంటే శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ అనుభవం ఉంది, రిషబ్ పంత్కి ఉంది, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్కి కూడా ఉంది. సో మరి వీళ్ళల్లో టాప్లో చూసుకుంటే మనకి వీళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు. సో దాని తర్వాత వీళ్ళు కెప్టెన్సీ చేసే విధానం కనుక మీరు ఐపీఎల్లో చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారని చెప్పాలి. సో మరి అంతకుముందు మరి మనకి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు చూసుకుంటే వీళ్ళు లెజెండరీ కెప్టెన్స్. మరి వీళ్ళ స్థాయిని కనుక వీళ్ళు ముగ్గురు అందుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ అయినా టైం పట్టిద్ది. సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు వీళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టమాకండి. జస్ట్ వీళ్ళని పుషప్ చేయండి. సో ఎలాగైతే మనకి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సో వీళ్ళు ఎలాగైతే ఆ రేంజ్కి వెళ్ళారో సో ఆ రేంజ్కి వెళ్ళేసరికి 2 ఇయర్స్ టైం పట్టింది. అప్పటి వరకు వీళ్ళని పుష్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మళ్ళీ మన టీమిండియాకి మంచి కెప్టెన్లు వస్తారు అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అయితే మరి మాట్లాడటం జరిగింది. అయితే మరి ఇప్పుడు కెప్టెన్కి ఎవరిని పెట్టాలి అంటే మరి అతను చెప్తుంది ఏంటంటే మరి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి శుభ్మన్ గిల్ని పెట్టండి, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ని పెట్టండి అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో అయితే మరి ఆయన చేసిన కామెంట్స్ని బట్టి మరి మీరు ఎవరిని కెప్టెన్గా పెడితే బాగుంటుంది అనుకున్నారో కింద కామెంట్ చేయండి.